మొబైల్ కంపెనీస్ వాళ్ళ ఫోన్స్ ని వాళ్ళే పాడు చేసుకుంటున్నాయి. మనం ఈ మధ్య చాలా వాడుతున్న ఫోన్ బ్రాండ్స్ మనల్ని ప్రతి ఇయర్ మోసం చేస్తున్నాయి. నిజానికి మొబైల్ కంపెనీస్ ఇప్పుడున్న టెక్నాలజీతో జస్ట్ 1-2 ఇయర్స్ మాత్రమే కాదు 10 ఇయర్స్ వరకు వాడిన పాడవని ఫోన్స్ ని తయారు చేయగలవు. కానీ వాళ్ళు కావాలని చేయరు. మీకు తెలుసా ఆ విషయం? 10 ఇయర్స్ బ్యాక్ బ్యాటరీ రీప్లేస్ చేసుకునే ఫీచర్ ఉండేది కాబట్టి ఒకవేళ బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గిన పాత బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ పెట్టుకొని సంవత్సరాల తరబడి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మొబైల్ కంపెనీస్ కి 1-2 ఇయర్స్ లోనే వాడుతూ మొబైల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అని తెలుసు. అయినా సరే ఎక్కడ ఈ బ్యాటరీ రీప్లేస్ చేసుకొని మనం 5-10 ఇయర్స్ వాడి వాళ్ళు ప్రతి ఇయర్ లాంచ్ చేసే ఫోన్స్ ని మనం ఎక్కడ అప్డేట్ అవ్వమో అని కావాలనే ఆ బ్యాటరీ రీప్లేస్ చేసే ఫీచర్ ని తీసేశారు. అలా ఆ ఫీచర్ ని తీసేసి నెక్స్ట్ వాళ్ళు రిలీజ్ చేయబోయే ఫోన్స్ లో ఆ ఫీచర్ లేకుండానే మ్యానుఫ్యాక్చర్ చేసి మరి సేల్స్ చేశారు. అంతేకాదు సాఫ్ట్వేర్ అప్డేట్ అనే పేరుతో ఫోన్ ని అప్డేట్ చేసే ప్రతిసారి గ్రీన్ లైన్ ఇష్యూ రావటం, బగ్స్ రావటం, కెమెరా పర్ఫార్మెన్స్ తగ్గటం, బ్యాటరీ డ్రైన్ అవ్వడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ కావాలనే వాళ్ళు చేసే ప్రతి అప్డేట్ లో రావాలని మొబైల్ కంపెనీస్ వాళ్ళ ఫోన్స్ ని వాళ్ళే పాడు చేసుకుంటున్నాయి. ఎందుకంటే అలా చేసినప్పుడే కదా వాళ్ళు ప్రతి ఇయర్ లాంచ్ చేసే వాళ్ళ న్యూ ఫోన్స్ కి మనం అప్డేట్ అయ్యి వాళ్ళకి సేల్స్ పెంచుతాం. కొత్త ఫీచర్స్ ఇస్తున్నాం అని కావాలని మన మైండ్ లో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ ని కొత్త రకాలుగా పేర్లు పెట్టి మళ్ళీ అదే ఫోన్స్ ని అదే ఫీచర్స్ తో లాంచ్ చేసి మన డబ్బుల్ని గుంజేస్తున్నారు. ఇలా ప్రతి మొబైల్ బ్రాండ్ మన ప్రతి ఇయర్ మోసం చేస్తూనే ఉంది. సార్ ఆలోచించండి అండ్ కింద కామెంట్ చేయండి దీని గురించి మీరేమనుకుంటున్నారు. ట్రిక్ ఏదో బాగుంది కదా. వాళ్ళే ప్రోడక్ట్ తయారు చేస్తారు, వాళ్ళే వాళ్ళ ప్రోడక్ట్ ని పాడేయాలే చేస్తారు, మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్ ని వాళ్ళే లాంచ్ చేసి మళ్ళీ సేల్స్ క్రియేట్ చేసుకుంటారు. దాట్స్ హౌ ద బిజినెస్ వర్క్స్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.